చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ హెచ్బిటి యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ హెచ్బిటికి డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఈ పవర్ ఏటీని అంతే ఉంచాల్సిన సైన్ హెచ్బిటిని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లే మారేస్తే కనుక బీటీని ఎక్స్ అనుకుంటే సైన్ హెచ్ఎక్స్ లాగా ఉంది. సైన్ హెచ్ఎక్స్ అంటే ఫార్ములా ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 వస్తుంది. కింద డినామినేటర్ 2 బయట రాసేస్తున్నాం. బయట ఉండే ఈ పవర్ ఏటీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ బీటీ మైనస్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ ఏటీ ప్లస్ బీటీ వస్తుంది. మైనస్ ఈ పవర్ మళ్ళీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ వస్తుంది. 1/2 ఇంటూ పైన టీని కామన్ తీస్తే కనుక ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ మళ్ళీ ఇందులో కూడా ఒక టీ కామన్ తీస్తే కనుక ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ వస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ హెచ్బిటికి ఆపరేటర్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ హెచ్బిటి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. 1/2 ఇంటూ ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ మైనస్ ఆఫ్ ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ మైనస్ ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ వన్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ టూ ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఎఫ్ వన్ ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ ఎఫ్ టూ ఆఫ్ టీ ప్లస్ దగ్గర మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఏ ప్లస్ బిని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఏంటిది 1/p మైనస్ ఏ. ఏ అంటే ఏ ప్లస్ బి ఉంది కాబట్టి 1/p మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. తర్వాత గుర్తు మైనస్ ఏ మైనస్ బిని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే కనుక 1/p మైనస్ ఏ. ఈసారి ఏ అంటే కనుక ఏ ప్లస్ ఏ మైనస్ బి. దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక అంటే కింద ఏం చేయాలి ఎల్సిఎం పి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ పి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ పి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కనుక పి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 1 ఇంటూ పి మైనస్ ఆఫ్ ఏ మైనస్ ప్లస్ బి అంటే కనుక మైనస్ పి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ బి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ ఏ మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ పి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా ఇక్కడ కాబట్టి మైనస్ ఏ ప్లస్ బి వస్తుంది. నెక్స్ట్ మైనస్ పి ప్లస్ ఏ ప్లస్ బి బై పి మైనస్ లోపలికి వెళ్ళిపోతే మైనస్ ఏ మైనస్ బి ఇక్కడ మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ బి ప్లస్ బి వస్తుంది. మైనస్ పి ప్లస్ బి క్యాన్సిల్ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బి ప్లస్ బి అంటే 2b వస్తుంది. పి మైనస్ ఏని ఏ బిని బి అనుకుంటే కనుక ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే పి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే కనుక బి స్క్వేర్ పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక బి బై కింద డినామినేటర్ ఏముంది పి మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఇది ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ హెచ్బిటి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటి యొక్క వాల్యూ ప్రూవ్ చేయమంటాడు. సేమ్ ఇందాట్లానే ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటి యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేసుకోవాలి. ఈ పవర్ ఏటీని అంతే ఉంచేస్తున్నాం. బీటీని ఎక్స్ అనుకుంటే కనుక కాస్ హెచ్ఎక్స్ లాగా ఉంది. కాస్ హెచ్ఎక్స్ అంటే కనుక ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 వస్తుంది. కింద ఉండే 2ని బయట రాసేస్తే కనుక 1/2 ఆఫ్ ఈ పవర్ ఏటీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ బీటీ ప్లస్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ వస్తుంది.
దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్లా ఉంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ ఏటీ ప్లస్ బీటీ వస్తుంది. మళ్ళీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్లా ఉంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ ఏటీ మైనస్ బీటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ పైన టీని కామన్ తీస్తే కనుక ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ వస్తుంది. ఇందులో మళ్ళీ టీని కామన్ తీస్తే కనుక ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ వస్తుంది. ఇది ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటీ యొక్క వాల్యూ. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి కాబట్టి ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటీ యొక్క వాల్యూ 1/2 ఆఫ్ ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ ప్లస్ ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఇది కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ ప్లస్ ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మళ్ళీ ఎల్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్2 ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ టీ ప్లస్ ఎల్ ఆఫ్ ఎఫ్2 ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ టీ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు వీటికి ఫార్ములా అప్లై చేస్తే కనుక 1/2 ఆఫ్ ఏ ప్లస్ బిని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే కనుక 1/p మైనస్ ఏ. ఏ అంటే వాల్యూ ఏ ప్లస్ బి ఉంది. ఏ మైనస్ బిని ఏ అనుకుంటే కనుక మళ్ళీ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ లాగా ఉంది 1/p మైనస్ ఏ. ఏ అంటే కనుక ఏ మైనస్ బి ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక p మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ p మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది. 1 ఇంటూ p మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కనుక p మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 1 ఇంటూ p మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కనుక p మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ మైనస్ లోపలికి వెళ్ళిపోతే మైనస్ ఏ ప్లస్ బి వస్తుంది ప్లస్ పి ఉంది. ఈసారి మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ ఏ మైనస్ బి అవుతుంది. బై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కనుక మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కనుక మైనస్ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ పైన చూడండి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. పి ప్లస్ పి అంటే కనుక 2b మైనస్ ఏ అంటే కనుక మైనస్ 2a బై p మైనస్ ఏని ఏ బిని బి అనుకుంటే కనుక ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే p మైనస్ ఏ బి అంటే బి వస్తుంది. పైన 2 కామన్ తీస్తే పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ p మైనస్ ఏ బై p మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటీ యొక్క వాల్యూ అవుతుంది. అది మనకి ఈ పవర్ ఏటీ పక్కన సైన్ హెచ్లో ఉన్న కాస్ హెచ్లో ఉన్న ఆ హైపర్బోలిక్ ఫంక్షన్ దీనిలోకి మార్చుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మార్చుకొని రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే కనుక మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the Laplace transform of f of t equal to e power t when 0 less than t less than 1 and f of t equal to 0 when t greater than 1. ఇక్కడి నుంచి చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ సెకండ్ మోడల్ కిందకి వస్తాయి. ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్ మొత్తం ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. దీన్ని ఇలా చూడండి. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ టీ అంటున్నాడు. 1 కంటే ఎక్కువగా ఉంటే 1 కంటే ఎక్కువగా అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అప్ టు 1 ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు. ఓకేనా. అప్పుడు ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ 0 అయితే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటారు. జాగ్రత్తగా చూడండి ప్రాబ్లం. వాడు ఫైండ్ అవుట్ చేయమంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ టీకి ఫైండ్ అవుట్ చేయాలి. వాడు స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చాడు కాబట్టి మనం స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ రాస్తాం. అదే డెఫినేషన్లో అయితే కనుక క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఉండేది. ఓకేనా. వాడు ఫంక్షన్ ఎలా ఇస్తే కనుక మనం కూడా ఒక ప్రాబ్లం చేసేటప్పుడు అది మాత్రం రాస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఇక్కడి నుంచి చేసే ప్రాబ్లమ్స్ అన్ని డెఫినేషన్ నుంచి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా. మనకి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక డెఫినేషన్ ఏముంటుంది? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ
ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఫంక్షన్ ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ప్రాబ్లం చేసేటప్పుడు చేసింటాం. సైన్ హెచ్టీ ఉంటే కాస్ హెచ్టీ ఉంటే ఈ పోర్ ఏటీ ఈ పోర్ మైనస్ ఏటీ సైన్ ఏటీ కాస్ ఏటీ ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాకపోతే కనుక ఫంక్షన్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో జాగ్రత్తగా ఉండి. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు డైరెక్ట్గా 0 టు ఇన్ఫినిటీ అని ఎక్కడ కనపడట్లేదు కాబట్టి ఓకేనా. 0 to 1 ఉంది, 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ని సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్గా మార్చుకోవాలి, సమ్ ఆఫ్ 2 ఇంటిగ్రేషన్స్గా మార్చుకోవాలి ఓకేనా. మనకి ఇలా ఉంది అనుకోండి, ఆల్రెడీ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటే కనుక ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ చేంజ్ కాకుండా ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్గా మార్చుకోవచ్చు. సమ్ ఆఫ్ 2 ఇంటిగ్రేషన్స్ రాయొచ్చు, లేదా సమ్ ఆఫ్ 3 రాయొచ్చు, సమ్ ఆఫ్ 4 రాయొచ్చు. ఇక్కడ ఉండేటటువంటి అప్పర్ లిమిట్ వాల్యూ తర్వాత దాని యొక్క లోయర్ లిమిట్కి ఈక్వల్ అయ్యి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు మనకి గివెన్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో అలా మార్చుకోవచ్చు. 0 to 1 ఉంది, 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 0 to ఇన్ఫినిటీని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నట్టు కనుక ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ రాస్తున్నాము. ఈసారి ఇంకా 1 కంటే ఎక్కువగా అంటే కనుక ఎంతవరకు ఉండొచ్చు, ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఇలా ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసినప్పుడు 0 to 1 ఉందా, 0 to 2 ఉందా, 0 to 3 ఉందా, 0 to 4 ఉందా చూసుకొని మా ఇంటిగ్రేషన్లో లిమిట్స్ అప్లై చేసుకోవాలి ఓకేనా. 0 to 1 ఉంది, 1 కంటే ఎక్కువగా అంటే ఎక్కడ దాకా ఉంటుంది, ఇన్ఫినిటీ దాకా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 to 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ రాసుకోవాలి. ఇంకా 0 to 1 టీ వాల్యూ 0 నుంచి 1 లోపు ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఎంత ఉంది, ఈ పోర్ టీ. కానీ ఇందులో ఈ ఇంటిగ్రేషన్లో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ పోర్ టీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 కంటే ఎక్కువగా ఉంటే టీ వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటే ఎఫ్ ఆఫ్ టీ ఎక్కువ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 0 సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకు కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 0 to 1లో ఉన్నప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ ఎంత ఉంది, ఈ పవర్ టీ ఉంది ఇంటూ డిటీ ప్లస్ ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 1 కంటే ఎక్కువగా ఉంటే ఫంక్షన్ యొక్క వాల్యూ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ డిటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లా ఉంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ మైనస్ పీటీ ప్లస్ టీ వస్తుంది ఇంటూ డిటీ ఉంది. ఇంటిగ్రేషన్ పక్కన 0 ఉంది, 0 కాన్స్టెంట్ బయటికి వస్తే కనుక ద ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ ఎంత ఉంచినా సరే దాని వాల్యూ 0 అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0ని యాడ్ చేస్తుంటే అవసరం లేదు. ఇంటిగ్రల్ 0 to 1 పై రెండింటిలో దేన్ని కామన్ తీయచ్చు, టీని కామన్ తీస్తే కనుక ఒక టీని కామన్ తీస్తే 1 ఉంటుంది, ఈ టీ ముందు మైనస్ ఉంది, కోఎఫిషియంట్ పి ఉంది కాబట్టి 1 మైనస్ పి ఇంటూ టీ వస్తుంది ఇంటూ డిటీ. ఇంకా 0ని యాడ్ చేస్తుంటే అవసరం లేదు. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఇది మొత్తం కాన్స్టెంట్ ఏ, ఇది ఎక్స్ లాగా ఉంది అనుకుంటే కనుక ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది ఓకేనా. ఫార్ములాస్ చెప్పినప్పుడు గుర్తుందా, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంటే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. ఈ పవర్ ఏఎక్స్ లాగా ఉంటే కనుక ఈ పవర్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. కాబట్టి ఈ పవర్ ఏ అంటే కనుక 1 మైనస్ పి ఉంది ఇంటూ టీ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ యొక్క వాల్యూ 1 మైనస్ పి. ఇంటిగ్రేషన్ అయిపోయింది కానీ లిమిట్స్ ఏమున్నాయి, 0 to 1 ఉంది కాబట్టి ఈ లిమిట్స్ 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ కాన్స్టెంట్ 1/1 మైనస్ పి బయట రాసేస్తే కనుక ఈ పవర్ 1 మైనస్ పి ఇంటూ టీ లిమిట్స్ 0 to 1. ఇప్పుడు అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ టీ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 1 మైనస్ పి ఇంటూ 1 అంటే కనుక
ఈ పవర్ 1 మైనస్ పి మైనస్ లోయర్ లిమిట్ యొక్క వాల్యూ 1 మైనస్ పి ఇంటూ జీరో అంటే కనుక జీరో వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 మైనస్ పి ఇంటూ ఈ పవర్ 1 మైనస్ పి ఎనీథింగ్ పవర్ జీరో యొక్క వాల్యూ 1 కాబట్టి మైనస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఈ పవర్ 1 మైనస్ పి మైనస్ 1 బై కింద డినామినేటర్లో వాల్యూ ఎంత వస్తుంది 1 మైనస్ పి. అంతేగాని ఇక్కడ ప్లస్ 1 ఉంది మైనస్ 1 క్యాన్సిల్ చేస్తారు. ఈ 1 ఏం పవర్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది బేస్లో ఉంది కాబట్టి ఈ పవర్ 1 మైనస్ పి మైనస్ 1/1 మైనస్ పి అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే మోడల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎలా చేయాలి లిమిట్స్ వాడి అలా కనిపెట్టి అంటే కనుక 0కి 1కి 1కి 2కి 2కి 3కి 3కి 4కి ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్ చేశాడో ఇంటిగ్రేషన్ మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా మనకి అలా ఫంక్షన్స్ ఎన్నైతే ఉంటాయో సమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. అలా లిమిట్స్ యొక్క వాల్యూస్ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు 3 ఫంక్షన్స్ ఉంటే కనుక సమ్ ఆఫ్ 3 ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా అది మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం ఫంక్షన్ అలా డిఫైన్ చేసి కనుక. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ టీ వెన్ 0 లెస్ దాన్ టీ లెస్ దాన్ 5 ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 3 వెన్ టీ గ్రేటర్ దాన్ 5. ఓకేనా ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమడు కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ని సమ్ ఆఫ్ 2 ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయాలి. 0 to 5 ఉంది 5 కంటే ఎక్కువగా అంటే ఎక్కడ దాకా ఉండొచ్చు ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు కాబట్టి ఇంటిగ్రేషన్ 0 to 5 ప్లస్ 5 to ఇన్ఫినిటీగా డిఫైన్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా ఇక్కడ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీని ఇంటిగ్రల్ 0 to 5 ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఒకేసారి రాసేసానా 0 నుంచి 5 లోపు ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ టీ యొక్క ఫంక్షన్ ఏముంది ఈ పవర్ టీ ఉంది కాబట్టి ఈ పవర్ టీ ఇంటూ డిటీ వస్తుంది. నెక్స్ట్ 5 కంటే ఎక్కువగా అంటే కనుక ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 5 కంటే ఎక్కువగా ఉంటే ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ 3 కాబట్టి ఇంటూ 3 ఇంటూ డిటీ వస్తుంది. అది ఇంటిగ్రేషన్ని ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసినప్పుడు మనం స్ప్లిట్ చేసుకోవటం. ఓకేనా ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే కనుక ఇంటిగ్రల్ 0 to 5 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది ఒకేసారి రాసేస్తున్నాం ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ పీటీ ప్లస్ టీ వస్తుంది. రెండింటిలో టీ కామన్ తీస్తే కనుక 1 మైనస్ పీ ఇంటూ టీ డిటీగా రాసుకోవచ్చు. ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 3 ఉంది 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాం. ఇంటిగ్రల్ 5 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ డిటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రేషన్ ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. బట్ ఈ పవర్ 1 మైనస్ పీ ఇంటూ టీ బై 1 మైనస్ పీ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ 0 to 5 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంటే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ అంటే వాల్యూ పీ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ పీటీ బై పీ లిమిట్స్ ఎలా ఉన్నాయి 5 to ఇన్ఫినిటీ ఉన్నాయి. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ వస్తుంది. ఇంకెలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా కింద 1 మైనస్ పీ కాన్స్టెంట్ 1/1 మైనస్ పీని బయట రాసేస్తే కనుక ఫంక్షన్ ఏముంది ఈ పవర్ 1 మైనస్ పీ ఇంటూ టీ ఉంది. లిమిట్స్ 0 to 5 మైనస్ 1/p బయట రాసేస్తే కనుక ప్లస్ ఇంటూ మైనస్ బయట ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 1/p అంటే కనుక 3/p వస్తుంది. ఇంక లోపల ఫంక్షన్ ఏముంటుంది ఈ పవర్ మైనస్ పీటీ ఉంటుంది. లిమిట్స్ ఏమున్నాయి 5 to ఇన్ఫినిటీ ఉంది. లిమిట్స్ 5 to ఇన్ఫినిటీ. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 మైనస్ పీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ 5 ఉంది కాబట్టి ఈ పవర్ 1 మైనస్ పీ ఇంటూ 5 వస్తుంది. మైనస్ ఈ పవర్ లోయర్ లిమిట్ టీ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 మైనస్ పీ ఇంటూ 0 అంటే 0 అవుతుంది కాబట్టి ఈ పవర్ 0 మైనస్ 3/p ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఒకేసారి అయినా ఈ పవర్ మైనస్ పీ ఇంటూ ఇన్ఫినిటీ ఉంది. పీ అనేది సమ్ స్కేలార్ కాబట్టి ఇన్ఫినిటీని ఏ స్కేలార్తో మల్టిప్లై చేసిన వాల్యూ ఎంత వస్తుంది ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది మైనస్ లోయర్ లిమిట్. ఈసారి టీ దగ్గర 5 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ పీ ఇంటూ
టీ వాల్యూ 5 కాబట్టి 5 ఇంటూ పి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 మైనస్ పి ఇంటూ ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్న ఒకటే కాబట్టి ఈ పవర్ 5 ఇంటూ 1 మైనస్ పి ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 మైనస్ 3/పి ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ చాలాసార్లు చెప్పాం వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది మైనస్ ఈ పవర్ మైనస్ 5p వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 మైనస్ పి ఇంటూ 1/1 మైనస్ పి ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ 1 మైనస్ పి మైనస్ 1 మైనస్ 3/పి ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ 5p. ఆల్రెడీ ముందు మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇంటూ ఏముంది ఈ పవర్ మైనస్ 5p వస్తుంది. అది మనకి లీనియర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ వచ్చాడు. దీన్ని ఒకవేళ ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక ఇది మొత్తం ఫస్ట్ టర్ము ఇది సెకండ్ టర్ము రెండుకి ఎల్సిఎం ఇక్కడ 1 మైనస్ పి ఉంది ఇక్కడ పి ఉంది చేయకపోయినా వచ్చే నష్టమే లేదు. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే కనుక కింద రెండుకి ఎల్సిఎం ఎంత వస్తుంది 1 మైనస్ పి ఇంటూ పి ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో 1 మైనస్ పి ఉంది కాబట్టి ఓన్లీ పీతో మల్టిప్లై చేయాలి. ఓకేనా పీతో మల్టిప్లై చేసి కనుక పి ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ 1 మైనస్ పి వస్తుంది. కాబట్టి పి ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ 1 మైనస్ పి ప్లస్ పి ఇంటూ మైనస్ 1 మైనస్ పి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో పి మాత్రమే ఉంది. ఇక్కడ సెకండ్ టర్మ్ ఏదో మల్టిప్లై చేయాలి 1 మైనస్ పితో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఇంటూ 1 మైనస్ పి ఇంటూ ఈ పవర్ మైనస్ 5p వస్తుంది. ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. సింప్లిఫై చేద్దామా పి ఇంటూ ఈ ఒకేసారి మల్టిప్లై చేస్తున్నాం ఈ పవర్ 5 ఇంటూ 1 అంటే కనుక 5 వస్తుంది. కాబట్టి పి ఇంటూ ఈ పవర్ 5 నెక్స్ట్ ఈ పవర్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కాబట్టి పి ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ ఈ పవర్ ఏమొస్తుంది 5 ఇంటూ మైనస్ పి అంటే కనుక మైనస్ 5p వస్తుంది. కాబట్టి పి ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ అలా మార్చినా సరే ఎక్కడ క్యాన్సిల్ అయిపోవు కాబట్టి ఇంకో వచ్చే నష్టం లేదు. కానీ ఇంతటితో ఆపేసేయండి ఇక్కడే ఆపేసినా వచ్చే నష్టమే లేదు. ఓకేనా అది ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ డిఫైన్ చేశాడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమడు కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ది డెఫినేషన్ నుంచి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి వస్తుంది. ఓకేనా ఇక టీ గ్రేటర్ దెన్ ఏ టీ లెస్ దెన్ ఏ టీ వాల్యూ ఇచ్చాడు కాకపోతే ఎలా ఇచ్చాడు ఏకి ఇచ్చాడు. ఏ కంటే తక్కువగా ఉంటే తక్కువగా అంటే కనుక ఓన్లీ 0 మాత్రమే మనకి పాజిటివ్ ఇంటిజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి 0 నుంచి ఏ లోపు ఉంటే కనుక ఫంక్షన్ 0 అంటాడు. ఏ కంటే ఎక్కువగా ఉంటే కనుక ఈ పవర్ టీ మైనస్ ఏ అంటాడు. కాబట్టి 0 టు ఇన్ఫినిటీ ఎలా రాసుకోవాలి ఇంటిగ్రల్ 0 టు ఏ ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇంటిగ్రల్ 0 టు ఏ అంటే కనుక 0 నుంచి ఏ లోపు ఉంటే కనుక అంటే ఏ కంటే తక్కువగా ఉంటే కనుక ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత 0 కాబట్టి ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ 0 ఇంటూ డిటి. నెక్స్ట్ ఏ కంటే ఎక్కువగా ఉంటే కనుక టీ గ్రేటర్ దెన్ ఏ టీ కంటే ఏ కంటే ఎక్కువగా ఎక్కడ దాకా ఉండొచ్చు ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు. ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఏ కంటే ఎక్కువగా ఉంటే ఫంక్షన్ యొక్క వాల్యూ ఈ పవర్ టీ మైనస్ ఏ అంటున్నాడు ఇంటూ డిటి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు అర్థమైంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ముందు 0 మెన్షన్ చేయలేదు అంతే 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ ఏ అని. ఎందుకని ఏ కంటే తక్కువగా ఉంటుంది టీ వాల్యూ ఏ కంటే తక్కువగా ఉంటుంది. తక్కువగా అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో లిమిట్స్ ఏముండే మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండవు. డెఫినేషన్ చెప్పినప్పుడు ఉంటుంది ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 టు ఏ రాసుకోవాలి తర్వాత ఏ టు ఇన్ఫినిటీ రాస్తున్నాం. ఓకేనా ఏ కంటే తక్కువగా ఉంటే 0 టు ఏ కంటే ఎక్కువగా ఉంటే ఏ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ వాల్యూ 0 కాబట్టి 0 కాన్స్టెంట్ బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత వచ్చినా సరే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. ఓకేనా నెక్స్ట్ తర్వాత దాన్ని సింప్లిఫై చేసి కనుక ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లా ఉంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ ఏం రాసుకోవచ్చు ఎం ప్లస్ ఎన్ అంటే కనుక మైనస్ పిటి ప్లస్ టీ మైనస్ ఏ వస్తుంది ఇంటూ డిటి వస్తుంది. 0ని యాడ్ చేసినట్టు అవసరం లేదు కాబట్టి ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఇందులో టీ ఉంది ఇందులో టీ ఉంది అందులో లేదు కాబట్టి ఫస్ట్ రెండింటిని ఏ పవర్ ఇంతవరకు ఎమ్ ఇంతవరకు ఎన్ అనుకుంటే కనుక ఏ పవర్ ఎం ప్లస్ ఎన్లా ఉంది కాబట్టి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. ఈ పవర్ మైనస్ పిటి ప్లస్ టీ
ఇంటూ ఈ పవర్ మైనస్ ఏగా రాస్తున్నాం. ఈ పవర్ మైనస్ ఏ కాన్స్టెంట్. ఎలా తెలుస్తుంది కాన్స్టెంట్ అని? ఇంటిగ్రేషన్ పక్కన డెరివేటివ్ కనిపిస్తూ ఉంటుంది. టీ ఉంది కాబట్టి టీలు మాత్రమే వేరియబుల్స్, రిమైనింగ్ కాన్స్టెంట్. అప్పుడు ఈ పవర్ మైనస్ ఏని బయట రాసేసుకుంటే కనుక ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ప్లస్ టీ ఉంది. రెండింటిలో టీ కామన్ తీస్తుంది. కానీ టీ కామన్ తీస్తే కనుక లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం. ఈ పవర్లో నెగిటివ్ కనిపెట్టి రావాలి. ఎందుకంటే కనుక ఇన్ఫినిటీ ఉంది. దాంట్లో మనకి ఓన్లీ 5, 1 మాత్రమే ఉంది కాబట్టి ఈ పవర్లో ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ పవర్లో ఏం రావాలి? మైనస్ ఆఫ్ వచ్చేట్టు మార్చుకోవాలి. కాబట్టి మైనస్ ఆఫ్ రావాలంటే దీన్ని కామన్ తీయాలి, మైనస్ టీని కామన్ తీయాలి. ఇప్పుడు ఈ పవర్ మైనస్ టీని కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ పీ మైనస్ 1 ఇంటూ టీ వస్తుంది, ఇంటూ డిటీ వస్తుంది. ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఫార్ములా ఏమొస్తుంది? మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. ఏ యొక్క వాల్యూ పీ మైనస్ 1, లిమిట్స్ ఏ టు ఇన్ఫినిటీ ఉంది. మైనస్ 1 బై పీ మైనస్ 1 బయట రాసేస్తే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ ఏ బై పీ మైనస్ 1 ఇంటూ ఇంకా ఫంక్షన్ ఏముంటుంది? ఈ పవర్ మైనస్ ఆఫ్ p minus 1 into t వస్తుంది. లిమిట్స్ a to infinity. That is equal to minus e power minus a by p minus 1 into అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే p minus 1 into ఇన్ఫినిటీ వస్తుంది. p అనేది స్కేలార్, 1 తీసేసినా మళ్ళీ వచ్చేది స్కేలార్ ఇంటూ ఇన్ఫినిటీ అంటే కనుక ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఆఫ్ p minus 1 into లోయర్ లిమిట్ యొక్క వాల్యూ ఏ ఉంది కాబట్టి p minus 1 into a వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఏ బై p minus 1 into ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ 0 మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ p minus 1 into a ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఏ బై p minus 1 ఇంటూ 0ని యాడ్ చేస్తుంటే అవసరం లేదు కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ p minus 1 ఇంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ p minus 1 into a బై డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది? p minus 1 ఉంది. మళ్ళీ పైన ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ ఎన్లా ఉంది కాబట్టి ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా అప్లై చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ p minus 1 into a అంటే కనుక మైనస్ p ఇంటూ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఏ అవుతుంది బై p minus 1. పవర్లో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతే కనుక ఈ పవర్ మైనస్ p ఇంటూ ఏ బై p minus 1 అవుతుంది. అది ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ అవుతుంది. ఈ పవర్ మైనస్ p ఇంటూ ఏ బై p minus 1 అనేది ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ యొక్క వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ టీ 0 అంటాడు. 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ పై అయితే కనుక ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ సైన్ టీ, 0 అయితే కనుక టీ గ్రేటర్ దెన్ పై అయితే 0 అంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెఫినేషన్ నుంచి ఫార్ములా ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. లిమిట్స్ చూడాలి అక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు 0 to పై ఉంది, పై కంటే ఎక్కువగా అంటే కనుక ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు కాబట్టి పై టు ఇన్ఫినిటీ రాసుకోవాలి. అక్కడ 0 to ఇన్ఫినిటీ ఎలా స్ప్లిట్ చేయాలి? 0 to పై, పై టు ఇన్ఫినిటీ రాసుకుంటే కనుక ఇంటిగ్రల్ 0 to పై ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 0 to పై ఉన్నప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ సైన్ టీ కాబట్టి సైన్ టీ ఇంటూ డిటీ. ఇంకా పై కంటే ఎక్కువగా అంటే ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ పై కంటే ఎక్కువగా ఉంటే ఫంక్షన్ యొక్క వాల్యూ 0 కాబట్టి ఇంటూ 0 ఇంటూ డిటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ సైన్ టీ ఇంటూ డిటీ. 0 కాన్స్టెంట్ బయటకు వస్తే కనుక ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ ఎంత వచ్చినా సరే దాని యొక్క వాల్యూ 0 అవుతుంది. 0ని యాడ్ చేసే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి ఇంటిగ్రల్ 0 to పై ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ సైన్ టీ ఇంటూ డిటీ వస్తుంది.
ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, పక్కన సైన్ ఉంది, ఒకే ఫంక్షన్ ఉంది, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేయాలి ఇంటిగ్రేషన్ రావాలంటే. కానీ యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇంటిగ్రేషన్ కంప్లీట్ కాదు. ఎందుకని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సైన్లు కాసులు ఉంటే కనుక హైలైట్ ఫార్ములా నుంచి యూ ఇంటూ వి అనుకుంటే ఇంటిగ్రేషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏ ఒకటి సైన్ పక్కన దాన్ని బి అనుకుంటే కనుక ఎలా ఉంది అది మనకి ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంటుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ లాగా ఉంటే ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ వస్తుంది. కాబట్టి ఈ పవర్ మైనస్ పిని ఏ సైన్ టీ ఉంది, టీ ముందు వాల్యూ లేదు కాబట్టి 1 ఉంటుంది. ఏ ఈక్వల్ టు మైనస్ పి, బి ఈక్వల్ టు 1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ ఏఎక్స్ ఎక్స్ వాల్యూ టీ కాబట్టి ఈ పవర్ మైనస్ పిటి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక మైనస్ పిని స్క్వేర్ చేస్తే పి స్క్వేర్, బి వాల్యూ 1 కాబట్టి 1ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ఏ యొక్క వాల్యూ మైనస్ పి ఇంటూ సైన్ బిఎక్స్ అంటే కనుక బి వాల్యూ 1 వేరియబుల్ టీ కాబట్టి సైన్ టీ వస్తుంది. మైనస్ బి ఇంటూ బి వాల్యూ 1 ఇంటూ కాస్ బి ఇంటూ ఎక్స్, బి వాల్యూ 1 ఇంటూ టీ అంటే కనుక టీ అవుతుంది. కానీ ఇంటిగ్రేషన్ అయిపోయింది కానీ లిమిట్స్ ఏమున్నాయి 0 to π ఉంది కాబట్టి లిమిట్స్ 0 to π అప్లై చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ వస్తుంది. కింద 1/p² + 1 ఉంది. ఆ p² + 1ని బయట రాసేస్తే కనుక 1/p² + 1 ఇంటూ ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ మైనస్ పి సైన్ టీ 1 ఇంటూ కాస్ టీ అంటే కనుక కాస్ టీ వస్తుంది. లిమిట్స్ 0 to π ఉన్నాయి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. 1/p² + 1 ఇంటూ అప్పర్ లిమిట్ అంటే పై టీ ఉన్న చోటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పై సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ పవర్ మైనస్ పి ఇంటూ పై మైనస్ పి ఇంటూ సైన్ టీ దగ్గర పై మైనస్ కాస్ టీ ఉంది, టీ వాల్యూ పై, ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్స్ టీ ఉన్న చోట వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ పి ఇంటూ 0 మైనస్ పి ఇంటూ సైన్ 0 మైనస్ కాస్ 0 వస్తుంది. ఇది మొత్తం అప్పర్ లిమిట్, ఇది మొత్తం లోయర్ లిమిట్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p² + 1 ఇంటూ ఈ పవర్ మైనస్ పి పై ఇంటూ సైన్ పై యొక్క వాల్యూ 0, పై అంటే 180, సైన్ 180 యొక్క వాల్యూ 0 మైనస్ పి ఇంటూ 0 కాస్ 180 యొక్క వాల్యూ -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది మైనస్ ఈ పవర్ మైనస్ 0 యొక్క వాల్యూ 1 సైన్ 0 యొక్క వాల్యూ 0 ఇంటూ మైనస్ పి అంటే కనుక 0 మైనస్ కాస్ 0 యొక్క వాల్యూ 1 కాబట్టి ముందు మైనస్ ఉంది -1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p² + 1 ఇంటూ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ పి ఇంటూ పై అంటే కనుక ఈ పవర్ మైనస్ పి ఇంటూ పై 0 -1 ఆల్రెడీ ముందు మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ పి ఇంటూ పై ప్లస్ 1/p² + 1 అనేది ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా, ఈ పవర్ మైనస్ పి పై ప్లస్ 1/p² + 1 అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ అవుతుంది. ప్రాబ్లం ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 < t < 1 అయితే 4, t < 1 అయితే కనుక 3 అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ మైనస్ pt ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు 0 to 1 1 to ∞ కాబట్టి 0 to ∞ స్ప్లిట్ చేసి కనుక ఇంటిగ్రల్ 0 to 1 e పవర్ మైనస్ pt ఇంటూ 0 నుంచి 1లో ఉన్నప్పుడు ఫంక్షన్ 4 కాబట్టి 4 ఇంటూ డిటి. 1 కంటే ఎక్కువగా ఉంటే ఇంటిగ్రల్ 1 to ∞ e పవర్ మైనస్ pt ఇంటూ t > 1 అయితే ఫంక్షన్ యొక్క వాల్యూ 3 కాబట్టి 3 ఇంటూ డిటి వస్తుంది. 4 కాన్స్టెంట్ కాబట్టి బయట చేస్తే కనుక 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ మైనస్ pt ఇంటూ డిటి. 3 కాన్స్టెంట్ కాబట్టి బయట చేస్తే కనుక 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 to ∞
e power minus pt into dt that is equal to 4 into integral e power minus ax లాగా ఉంది minus e power minus ax by a వస్తుంది లిమిట్స్ 0 to 1 కాబట్టి 0 to 1 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ లాగా ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది లిమిట్స్ 1 to ఇన్ఫినిటీ కాబట్టి అప్లై చేసేస్తున్నాం ఓకేనా ఇక్కడ కింద మైనస్ పీని బయట రాసేస్తే కనుక బయట ఆల్రెడీ 4 ఉంది కాబట్టి మైనస్ 4 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీటీ లిమిట్స్ 0 to 1 ఉంది ఇక్కడ ఒక మైనస్ పీ బయట రాసేస్తే కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ 3 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ లిమిట్స్ 1 to ఇన్ఫినిటీ ఉన్నాయి దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 బై పీ ఇంటూ అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ పీ ఇంటూ 1 ఈ పవర్ మైనస్ పీ మైనస్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ పీ ఇంటూ 0 మైనస్ 0 మైనస్ 3 బై పీ ఇంటూ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ పీ ఇంటూ 0 మైనస్ 0 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీ ఈ పవర్ మైనస్ 0 అంటే కనుక 1 అవుతుంది మైనస్ 3 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 ఈ పవర్ మైనస్ 0 యొక్క వాల్యూ 1 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీ మైనస్ 1 ఇంటూ ప్లస్ 3 బై పీ ఇంటూ 1 వస్తుంది ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలంటే కనుక కింద రెండుకి పిఎల్సిఎం మైనస్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ మైనస్ 4 ఈ పవర్ మైనస్ పీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1 4 ఎల్సిఎం పీ ఉంది కాబట్టి ప్లస్ 3 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 ఈ పవర్ మైనస్ పీ 4 ప్లస్ 3 అంటే కనుక 7 అవుతుంది బై పీ అనేది ఎఫ్ ఆఫ్ టీ యొక్క ఏమవుతుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ అవుతుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి లోయర్ లిమిట్ వాల్యూ పొరపాటున 0 సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళ కానీ లోయర్ లిమిట్ వాల్యూ 1 ఉంది కాబట్టి మైనస్ పీ ఇంటూ 1 మైనస్ పీ వస్తుంది జస్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం లోయర్ లిమిట్ యొక్క వాల్యూ 1 కాబట్టి ఈ పవర్ మైనస్ పీ ఇంటూ 1 అన్ని 0 ఉన్నాయి కాబట్టి పొరపాటున 0 సబ్స్టిట్యూట్ చేసాం ఓకేనా ఇక్కడ నుంచి మళ్ళీ చేస్తున్నాం ఒక్కసారి జాగ్రత్తగా చూడండి జస్ట్ ఇక్కడ లోయర్ లిమిట్ వాల్యూ పొరపాటున 0 సబ్స్టిట్యూట్ చేసాం ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీ మైనస్ 1 మైనస్ 3 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీ వాల్యూ 0 మైనస్ ఈ పవర్ మైనస్ పీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 బై పీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ బై పీ వస్తుంది రెండుకి ఎల్సిఎం పీ కాబట్టి మైనస్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 4 ముందు రాసేస్తున్నాం మైనస్ 4 ప్లస్ 3 అంటే కనుక మైనస్ 1 కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ పీ బై పీ వస్తుంది ఇక జస్ట్ చిన్న మిస్టేక్ పోయింది లోయర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసాం జాగ్రత్తగా ఎక్కించండి ఓకేనా